హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొండకందుల రాగి చారుతో మీ ముందుకు వచ్చానండి. ఈ కొత్త వంటకం కాదు, ఇది మా సాంప్రదాయాల్లో మా పల్లెటూరులో ఎప్పుడు చేసుకుంటామండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఈ కందుల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. కందుల్లో ప్రోటీన్ ఉంటుంది, రాగి పిండిలో కాల్షియం ఉంటుంది, మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఈ చారులోని రాగి పిండి కూడా కలుపుతాం కాబట్టి అండి. చూడండి, మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మీ ప్రాంతంలో ఈ కందులు దొరికినట్లయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదని, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఈ కందులు చూడండి, ఓవర్ నైట్ నానబెట్టి లేక 6 గంటల సేపు అయినా నానబెట్టి కుక్కర్లో ఒక 3 కానీ 4 విజిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఈ కందులు నానబెట్టడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలామందికి ఉంటుంది కదండి, పప్పు దినుసులు కాబట్టి. చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టిన తర్వాత 3 కానీ 4 విజిల్ రానివ్వాలండి. బాగా ఉడికిపోవాలి, ఎందుకంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది కండి, పప్పు పడదు. ఈ కందులు ఏంటంటే వెజిటేరియన్ వాళ్ళకి చాలా మంచిదండి, ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ అందదు కాబట్టి. మనం ఏదైనా నాన్ వెజిటేరియన్ వాళ్ళు గుడ్డు కానీ మాంసకృతులు మనం తింటాం కానీ వాళ్ళు తినరు కదా. ఇలాంటి కందులు తీసుకోవడం వల్ల మంచి పుష్కలంగా ప్రోటీన్ అందుతుందండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఈ ఉడికిపోయిన కందులను ఒకసారి చూడండి. వాటర్ మటుకు పారేయకండి, ఇందులో వాటర్లోనే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్తోనే చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, బాగా ఉడికిపోయిందండి. ఉలవకట్టు మనం ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో కూడా ఈ కందుల చారును కూడా తయారు చేస్తున్నామండి. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ముందుగా నానబెట్టుకుందామండి. ఇది ఉలవకట్టు చారు అన్నాను కదండి, సేమ్ అదే ప్రాసెస్లో కాబట్టి. స్టవ్ వెలిగించిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయల రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ తాలింపు దినుసులు వేసుకుందామండి. మా అమ్మమ్మల కాలం నాటికి అయితే ఈ తాలింపు కూడా వేసుకునే వాళ్ళు కాదండి, ఇలానే చేస్తారు ఈ కందుల చారుని. అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా చేసేవాళ్ళండి, అందుకని అప్పటి రోజుల్లో వాళ్ళు దృఢంగా ఉండేవాళ్ళు, మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, 100 సంవత్సరాలైనా బ్రతికేవాళ్ళండి. ఇప్పుడు అనేక రోగాలు కూడా వస్తున్నాయి, ఎందుకంటే అన్ని నేచురల్గా ఎవరు వండుకోవట్లేదు, మసాలా దినుసులతో పాటు పిచ్చి పిచ్చి వంటకాలు చేస్తూ ఉంటారు. చూడండి, ఇది బాగా వేగిపోయిన తర్వాత 2 టమాటాలు వేసుకోవాలండి. బాగా మగ్గనిద్దాము. తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఈ కందుల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అన్నాను కదండి, ఇది వెజిటేరియన్ వాళ్ళకి చాలా మంచిది కూడా అని చెప్పాను కదండి. ఎందుకంటే ఈ కందులు నల్లగా ఉందంటే మా విలేజ్ స్టైల్లో, మా విలేజ్లో ఇలాగే పండుతుందండి. అది కందిపప్పు తయారు చేస్తారండి. ఇది మా విలేజ్లో కానీ ఇలానే ఉంటుందండి, ఆ కలర్ అలాగే ఉంటుందండి. మీరు ఏటో ఈ కందులు ఏటో ఈ కలర్ ఏటో అనుకోకండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి, మీకు తగినంత మీరు వేసుకోండి. బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుందామండి. మీ కూరకు సరిపోయేంత వేసుకోండి. మార్కెట్లో కూడా ఈ కందులు దొరుకుతుందండి, రైతు బజార్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పట్లో పల్లెటూరు నుంచి దిగుమతులు అవుతున్నాయండి. మీరు కూడా చేసుకుంటారని ఆశతో నేను ఈ కూర చేస్తున్నానండి. బాగా వేగిపోయింది చూడండి, మంచిగా టమాటాలు మంచిగా మగ్గిపోయింది కదండి. ఉడికిపోయిన ఈ కందుల చారుని అందులో వేసుకుందామండి. వేసుకొని చూడండి, బాగా వేసుకుందాము. ఇందాక మనం నానబెట్టాం కదండి చింతపండు, అది బాగా పిచ్చుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకుందామండి. ఎందుకంటే ఇది ఉలవకట్టు టైప్ అన్నాను కదండి, ఉలవకట్టులాగే మనం చేసుకుంటాం కనుక అదే ప్రాసెస్లోనండి. చూడండి, బాగా మరిగినప్పుడు మనం రాగి పిండిని కూడా కలుపుకొని సిద్ధం చేసుకుందామండి. రాగి పిండిని ఒక 2 కానీ 3 స్పూన్లు తీసుకొని అది ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుందామండి. ఈ రాగి పిండిని వేయడం వల్ల ఆ కూరకి చిక్కదనం వస్తుందండి, దాంతోపాటు మనకి కాల్షియం కూడా అందుతుందండి. మంచిగా ఎంతో నేచురల్గా ఎంతో మంచి ఆరోగ్యంతో కూడుకున్న ఈ కందుల చారుని మీరు కూడా తయారు చేస్తారని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఇది వేయడం వల్ల ఈ చారు ఇంకా పలచగా కాకుండా చిక్కదనంగా మారిపోతుందండి.
చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ కందుల ఆ చారు ఉంటుంది కదండి, ఆ రసం బాగుంటుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. చూడండి తయారైపోయింది. టేస్ట్ చూసి చెప్తానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒక సబ్స్క్రైబ్ కూడా ఇవ్వట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. చూడండి నేను తింటాను, ఎంత బాగుందో చెప్తానండి. చూడండి ఎంత బాగుందో, చాలా రుచిగా ఉంది. మీరు కూడా తయారు చేసి లైక్ చేస్తారని నమ్ముచున్నాను.